సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం జాఫర్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని పేర్కొన్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో పేడూరు గ్రామానికి 33 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10 లక్షలతో జాతీయ ఉపాధి హామీ పనులు పూర్తి చేశామని, త్వరలో ఎమ్మెల్యే చేత ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయానికి రహదారి మార్గంలో రోడ్ల నిర్మాణం కొరకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 10 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద పేడూరు పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పేడూరు సొసైటీ అధ్యక్షులు గూడూరు నారాయణ, టీడీపీ యువ నేతలు సోమిరెడ్డి రేవంత్ రెడ్డి, నిమ్మల రమేష్, బీజేపీ నేత మొద్దు శ్రీనివాసులు, స్థానిక జనసేన నేతలు, టీడీపీ కార్యకర్తలు, చాముండేశ్వరి అమ్మవారి ఆలయ భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఎన్నో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మన పేడూరు గ్రామానికి ఆల్రెడీ 10 లక్షలు ఇస్తే ఎన్ఆర్ఈజీఎస్ కింద ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసాము. వచ్చే నెల చంద్రమోహన్ రెడ్డి చేత ప్రారంభోత్సవం కూడా చేయించుకుంటాం. కృష్ణాటిపాలెం దగ్గర మా బ్యాలెన్స్ ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 35 లక్షల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు. ఇక్కడ ఈ కొన్ని ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటే ఈ గ్రామస్తులందరూ ఇక్కడ రోడ్డు కావాలని అడిగారు. ఆయన రోడ్డు నేను శాంక్షన్ చేయిస్తానని చెప్పాడు. తర్వాత మామూలు శ్రీనివాసరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆయన భక్తుడు ఇక్కడ రెగ్యులర్ 1 లక్షల రూపాయలు మామూలు శ్రీనివాసరెడ్డి కలెక్టర్తో కూడా మాట్లాడి 10 లక్షలు శాంక్షన్ చేయించాడు. చంద్రమోహన్ రెడ్డి ఇంకో 5 లక్షలు చేయించాడు. 15 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ సీసీ రోడ్లకి శాంక్షన్ అయ్యింది. అది కాకుండా కృష్ణాటిపాలెన ఒకప్పుడు చంద్రమోహన్ రెడ్డి 94 ఎమ్మెల్యే అయినప్పుడు రైస్ మిల్ రోడ్డు అని ఆ రోడ్డు రైస్ మిల్ రోడ్డు అంటారా, ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాం. అప్పుడు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు రెడ్డి ఎమ్మెల్యే మేమే వేయించాం. ఆ రోడ్డు బాగా లో లెవెల్ అయిన తర్వాత మరి నీళ్ళు నిలబడుతున్నాయి, మళ్ళీ మాకు అవసరం సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించమని అడిగారు వాళ్ళు. దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ చేయించాం. అది కూడా ఇప్పుడు 2-3 రోజులు అది కూడా స్టార్ట్ చేసేస్తాం. అది కూడా కాకుండా ఇంకో కృష్ణాటి పేడూరు అరిజినవాడ వలకలకి రోడ్డు లేదు. ఫస్ట్ మేమైతే 94లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు శవాన్ని తీసుకుపోయేదానికి కూడా బాట్లేదు. అక్కడ మనిషి నడిచే బాట కూడా లేదు. దాన్ని రోడ్ ఫామ్ చేసాము. ఇప్పుడు దాన్నే సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించాం. అది కూడా వరకు స్టార్ట్ చేసేస్తారు 2-3 రోజులు. అది కూడా అన్ని వర్కులు 35 లక్షల రూపాయలు వర్కులు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ వర్క్ డన్ అయిపోయింది. ఇంకా తర్వాత పంచాయతీ గ్రాంట్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే, గోమలపాడానికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ సాల్వ్ చేసాం. 3 లక్షల చిల్లర అయింది. కొల్దేపకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే 3 లక్షల చిల్లర శాంక్షన్ చేసి వర్క్ కూడా కంప్లీట్ చేసాం. తర్వాత వలకలు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము అధికారంలో ఇచ్చిన 8 నెలల్లోనే మేము చేయించాం. కరోనా 4 సంవత్సరాల 4 నెలల్లో ఇంకా ఈ గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పి, డెవలప్ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకున్నాను.